బయట వేదికల్లో కూడా గెలిచిన రికార్డ్ పంజాబ్ తో పోల్స్తే ఆర్సీబీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అలా చూసుకున్నా కూడా ఈ రోజు అహ్మదాబాద్ లో అదే ప్లస్ అవుతుందంటారు. వాళ్ళకి మామూలుగా ఏంటంటే ఎప్పుడైనా మీకు హోమ్ అడ్వాంటేజ్ అంటారు, కానీ ఆర్సీబీకి హోమ్ డిసడ్వాంటేజ్ కనిపించింది ఈ సీజన్ లో. హోమ్ లో ఎక్కువ మ్యాచ్లు ఓడిపారు, బయట ఆడిన ప్రతి మ్యాచ్ గెలిచారు. సో అందుకని వాళ్ళకి అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. అయితే గుజరాత్ కు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే దే ఆల్రెడీ ప్లేడ్ 2 మ్యాచెస్ హియర్. నిన్నగాక మన మ్యాచ్ ఇదే గ్రౌండ్ లో ఆడారు. అంతకుముందు గుజరాత్ తో కూడా ఒక మ్యాచ్ ఆడారు. ఆర్సీబీ హ్యాస్ నాట్ ప్లేడ్ ఎనీ మ్యాచ్ ఆన్ దిస్ గ్రౌండ్ దిస్ సీజన్. ఈ సీజన్ లో ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. సో అది వాళ్ళకి ఆ ఫెమిలియారిటీ విత్ ద గ్రౌండ్ అనేది కొంతవరకు పంజాబ్ కలిసి వస్తుంది. కానీ సొంత గడ్డ కింద మనకి అడ్వాంటేజ్ ఉండదంటారా? అంటే ఫైనల్ అనేవి ఇప్పుడు న్యూట్రల్ వెన్యూస్ లో జరుగుతాయి, కానీ మీకు ఈరోజు స్టేడియం 1,00,000కు పైగా అక్కడ కెపాసిటీ ఉంది. దాంట్లో ఎక్కువ మంది ఆర్సీబీ ఫ్యాన్స్ ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆర్సీబీకి ఉన్న ఫ్యాన్ బేస్ చాలా టైం దొరికింది, అక్కడ టికెట్స్ కూడా ఈజీగా అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఆర్సీబీ ఫ్యాన్స్ ఇప్పుడే పెద్ద ఎత్తున అక్కడ ఆల్రెడీ ఫొటోస్ వస్తున్నాయి ఆర్సీబీ ఫ్యాన్స్ అక్కడ వాళ్ళు చేసే హంగామా గురించి. సో ఆర్సీబీ విల్ గెట్ మోర్ సపోర్ట్ గ్రౌండ్ లో. మీకు ప్రేక్షకుల సపోర్ట్ విషయానికి వస్తే ఐ థింక్ ఆర్సీబీ విల్ గెట్. జనరల్ గా ఈ సీజన్ లో మనం చూసినప్పుడు ఓపెనర్స్ స్ట్రైక్ రేట్ 160+ అలా ఉన్నప్పుడు స్ట్రాటజీ ఎలా ఉండాలంటారు? అంటే ఓపెనింగ్ లో ఫస్ట్ టాప్ 3 వాళ్ళని కట్టడి చేస్తే సరిపోతుందా, స్ట్రైక్ రేట్ హై అవ్వకుండా? మీకు అదే పవర్ ప్లే బాగా మీరు క్యాష్ చేసుకోవాలి. పవర్ ప్లే లో మీకు ఫీల్డింగ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి 70 రన్స్ కొట్టాలన్నట్టుగా క్యాష్ చేసుకోవాలి. అయితే విరాట్ కోహ్లీ రోల్ డిఫరెంట్ ఈ టీంలో. విరాట్ కోహ్లీ అక్కడ స్టేబుల్ గా ఉంటాడు. అతని చుట్టూ ఏంటంటే చాలా బిగ్ హిట్టర్స్ ఉన్నారు. వాళ్ళ కెప్టెన్ పటిదార్ కానీ, సాల్ట్ ఈజ్ ఎ వెరీ వెరీ డాషింగ్ ప్లేయర్. సో వాళ్ళు అగ్రెసివ్ రోల్ ప్లే చేస్తారు. విరాట్ కోహ్లీ ఏంటంటే అతను ఒక స్టేబుల్ గా ఉండి టీంని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. సో మీరు అన్నట్టుగా ఓపెనర్స్ ఈసారి చాలా అగ్రెసివ్గా ఆడుతున్నారు, బాగానే ఉంది. కానీ విరాట్ కోహ్లీ మాత్రం ఐ థింక్ విరాట్ కోహ్లీ విల్ ట్రై టు స్టే దేర్. అతను ఏంటంటే అతను ఒక కామింగ్ ఇన్ఫ్లుయెన్స్ గా ఒక యాంకర్ రోల్ అనేది ఉండదు T20లో, బట్ అతనైతే ఆ రకమైన అంటే ఈ స్ట్రైక్ రేట్ మనం చూస్తే విరాట్ కోహ్లీ ఫలితాలతో సంబంధం లేకుండా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో అన్లెస్ ఫైనల్స్ కి వెళ్ళినా, సెమీస్ వెళ్ళినా, క్వాలిఫైర్ కాకపోయినా ఫలితాలతో సంబంధం లేకుండా తన పెర్ఫార్మెన్స్ ఇచ్చి నిలకడగా కన్సిస్టెంట్ గా ఈ రోజు టాప్ కి తీసుకొచ్చినప్పుడు సో ఇది అదే ఉంటుందా, లేకపోతే ఇప్పుడు హిట్టర్స్ విషయంలో ఒకలాగా ఉంటుంది, గేమ్ మారిపోయే అవకాశం ఉంటుంది? విరాట్ కోహ్లీ 50+ చేసిన ప్రతి మ్యాచ్ ఈ సీజన్ లో ఆర్సీబీ గెలిచింది. 50 చేయని మ్యాచ్లే ఆ కొద్ది మ్యాచ్లు ఓడిపోయారు. సో విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా చేజ్ కనుక చేయాల్సి వస్తే, టాస్ గెలవడం అనేది ఐడియల్ సిచ్యుయేషన్. టాస్ గెలిచి ఆర్సీబీ చేజ్ చేయాల్సి వస్తే విరాట్ కోహ్లీ వినో ఇస్ చేజ్ మాస్టర్. సో విరాట్ కోహ్లీ ఆ చేజ్ ని బ్రహ్మాండంగా మాస్టర్ చేస్తాడు. చాలా ప్రెషర్ ఉంటుంది ఇలాంటి బిగ్ ఫైనల్ ఫస్ట్ టైం టైటిల్ గెలిచే పరిస్థితి ఉన్నప్పుడు. సో విరాట్ కోహ్లీ రోల్ ఈస్ చాలా చాలా ఇంపార్టెంట్. హ్యాజల్వుడ్ టీమ్ కి బెస్ట్ ప్లేయర్, ఎందుకంటే అతనికి ఉన్న రికార్డ్ కానీ అతనికి ఈ నాకౌట్ గేమ్స్ లో ఉన్న పాస్ట్ రికార్డ్ అన్ని చూసుకుంటే హ్యాజల్వుడ్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్, బౌలర్. కానీ విరాట్ కోహ్లీ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. మళ్ళీ ఈ విషయానికి వచ్చినప్పుడు మీరు అన్నారు ఓపెనింగ్ లో ఇందాక ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఉన్న దాంట్లో మనం ఫినిషింగ్ వాళ్ళది వేరే స్ట్రాటజీ ఉంటుంది అన్నారు. అలా చూసుకున్నప్పుడు కోచ్ రికీ పాంటింగ్ ఇక్కడ. సో డెఫినెట్ గా ఆ స్ట్రాటజీ గానీ లేకపోతే రికీ పాంటింగ్ వచ్చిన తర్వాత చేంజెస్ చాలా కనిపించినాయి. సో అది ఈ రోజు వర్కౌట్ అవుతుందా? రికీ పాంటింగ్ అండ్ శ్రేయస్ అయ్యర్ కాంబినేషన్ ఢిల్లీలో కూడా, ఢిల్లీ టీం కూడా వాళ్ళిద్దరు కలిసి చేశారు. ఇక్కడ కూడా అదే వాళ్ళ కాంబినేషన్ పర్ఫెక్ట్ వర్క్. అందుకనే 11 ఏళ్ల తర్వాత వాళ్ళు ప్లే ఆఫ్స్కి వచ్చారు, ఫైనల్ కూడా వచ్చారు. సో రికీ పాంటింగ్ రోల్ చాలా ఉంది దాంట్లో. సో వాళ్ళిద్దరి కాంబినేషన్ బాగుంటుంది. బట్ ఏంటంటే మీకు మ్యాన్ టు మ్యాన్ తీసుకుంటే డెఫినెట్లీ స్ట్రాంగర్ టీమ్. ఆర్సీబీ స్ట్రాంగర్ టీమ్. మీ స్ట్రాటజీ కొంతవరకు పనిచేస్తుంది, పర్ఫార్మెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. స్ట్రాటజీ వాళ్ళకి బాగుంటుంది, అంత బాగానే ఉంటుంది. కానీ ఐ థింక్ రికీ పాంటింగ్ ఎంత స్ట్రాటజీ చేసినా ఈ కెనాట్ విన్ ద మ్యాచ్ ఫ్రమ్ అవుట్ సైడ్. గ్రౌండ్ లోకి వచ్చి అయితే ఆడలేడు కదా రికీ పాంటింగ్. హీ హాస్ గాట్, అతను వరల్డ్ కప్ విన్నింగ్ క్యాప్టెన్ 2 సార్లు గెలిచాడు, కానీ ఈ కెనాట్ కమ్ ఆన్ టు ద గ్రౌండ్. అది ప్రాబ్లం. ఫైనల్ గా మీ హాట్ ఫేవరెట్ అని కాదు, డెఫినెట్ గా ఆర్సీబీ 65-35 ఇస్తాను నేను ఆర్సీబీకి. కానీ నేను చెప్పిన టాస్ కూడా చాలా ఇంపార్టెంట్. టాస్ గెలిచిన టీం ముందుగా బౌలింగ్ చేసే టీంకి డెఫినెట్ గా అడ్వాంటేజ్ ఉంటుంది అని నెక్స్ట్ చేజింగ్ అనేది ఇప్పుడు డెఫినెట్ గా అడ్వాంటేజ్ గా కనిపిస్తుంది. బట్ ఆర్సీబీ విల్ డెఫినెట్లీ స్టార్ట్ యాజ్ ప్రీ మ్యాచ్ ఫేవరెట్ గా ఆర్సీబీని చెప్పుకోవాలి. రైట్. సో ఓవరాల్ గా ఎనీ కంక్లూడింగ్ రిమార్క్స్ దీనికోసం? ఈ ఫైనల్ అదే మనకి ఏంటంటే ఒక టీం గెలుస్తుంది ఇవాళ, చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళు ఆనందంగా. ఎవరు గెలిచినా వాళ్ళు ఫస్ట్ టైమర్స్ కాబట్టి చాలా ఆనందంగా ఉంటారు. మరో టీం చాలా డిసప్పాయింట్, వాళ్ళకి చాలా హార్ట్ బ్రేక్ ఉంటుంది. ఎందుకంటే ఇంత దూరం వచ్చి ఓడిపోవడం అనేది చాలా. అదే ఆర్సీబీ ఓడిపోతే 4వ ఫైనల్ ఓడిపోతే వాళ్ళ ఫ్యాన్స్ చాలా ఇబ్బంది పడతారు. అలాగే పంజాబ్ ఓడిపోయినా కూడా ఏంటంటే ఇంత గ్యాప్ తర్వాత వచ్చిన తర్వాత సో ఒక టీం చాలా హ్యాపీగా ఉంటుంది, ఒక టీం మాత్రం అంత హ్యాపీగా ఉండదు. బట్ వీఆర్ గోయింగ్ టు సీ ఎ న్యూ ఛాంపియన్. అది
ఐపీఎల్ ఓవరాల్ హెల్త్కి సంబంధించి దట్ ఈస్ ఎ వెరీ గుడ్ డెవలప్మెంట్. రెండు ఇంతవరకు గెలవని టీమ్స్ ఫైనల్కి రావడం అనేది ఇట్స్ ఎ గ్రేట్. అవి రావడమే మిరాకిల్స్. బట్ అంచనాలకి మించి మిరాకిల్స్ ఏమైనా ఈ రోజు ఉండే అవకాశం ఉందా? ప్రెడిక్షన్ మనం ఏం చెప్పలేం కదా, ప్రెడిక్షన్ చెప్పడం అనేది చాలా కష్టం. డెఫినెట్ గా కొంతమంది ఇప్పుడు ప్రియాన్ షారియా లాంటి యంగ్స్టర్స్ ఉన్నారు, నెహాల్ వడేరా ఉన్నాడు, ఇక్కడ శ్రేయాస్ శర్మ ఉన్నాడు. ఇప్పుడు హిట్టర్స్ డేవిడ్ ఉన్నారు. డేవిడ్ ఆడతాడో మనకు తెలియదు, ఇంకా అతని ఫిట్నెస్ తెలియదు. సో ఈ కొత్త కుర్రాళ్ళు ఫైనల్లో ఎలా ఆడతారు, వీళ్ళు ఎంతవరకు బాగా ఆడారు, కానీ ఈ మెగా ఫైనల్లో ఆ బిగ్ మ్యాచ్ ఎలా ఆడతారు అనేది చూడాలి. వాళ్ళు అక్కడ కూడా బాగా ఆడితే ఇమీడియట్ గా వాళ్ళకి ఇండియా టీంలో పిలిపొచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ వెంకటేష్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికైతే నువ్వా నేనా అంటూ ఫైనల్ కి ఫస్ట్ టైం తలపడబోతున్న పంజాబ్ సూపర్ కింగ్స్ అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ రోజు రాత్రి 7:30కు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ తలపడబోతున్నాయి. సో ఇద్దరు చాలా సంవత్సరాల తర్వాత, దాదాపు 18 సంవత్సరాల టోర్నమెంట్ల తర్వాత వీళ్ళు ఫైనల్ కి వచ్చారు. సో ఎక్కువ శాతం మంది ఆర్సీబీ హాట్ ఫేవరెట్ అంటున్నారు. బట్ పంజాబ్ మొదటి నుంచి ఈ సీజన్ అంతా కన్సిస్టెంట్ గా ఆడటంతో శ్రేయస్ అయ్యర్ ఉండడం, సో వాళ్ళకి చాలా కలిసి వచ్చే అంశాలు వాళ్ళు ఉన్నాయని చెప్తున్నారు. ప్లస్ పాయింట్స్ వైజ్ ఇద్దరు సమానంగా బ్యాటింగ్ బౌలింగ్ లో ఉండడంలో ఉత్కంఠ నెలకొంది. సో ఈ కప్ ఎవరిది అనేది మాత్రం 7:30కి స్టార్ట్ అయ్యే మ్యాచ్ తో ఫైనల్స్ తేలిపోతుంది. సో మొత్తానికైతే అందరూ ఆతృతగా అంతే ఉత్కంఠగా చూస్తున్నారు. లెట్స్ హోప్ ఫర్